హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వ్లాగ్లో మీకు ఇక్కడ ఒక మందార మొక్క చూపిస్తున్నాను కదండి. ఇది వచ్చేసి మేము కొమ్మలు తీసుకొచ్చి వేసామండి. వేయడం చాలా అయితే వేసాం, కానీ ఇది ఒక్కటే బ్రతికింది. కానీ పువ్వులు మాత్రం చాలా కలర్ఫుల్గా అయితే పోస్తుందండి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి దొడ్లో కాసినటువంటి అరటిపళ్ళు అండి. పచ్చ అరటిపళ్ళు అంటారు కదా, చాలా పెద్దగా, ఎలా పళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈరోజు వచ్చేసి దీన్ని కట్ చేసేస్తారంటండి. దీంతోపాటు మిగిలిన మొక్కలన్నీ కూడా తీసేస్తారంట. ఈరోజు నేను ఈ చిన్న క్లిప్పు షేర్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, అంకులు మొక్కలు వేసేటప్పుడు ఎందుకు అంకులు మీకు అంత ఇదిగా వేస్తారంటే, పోనీలేమ్మ మనకు కాకపోయినా రేపు ఎవరో ఒకరికి ఉపయోగపడితే మొక్క అంటూ ఉంటే ఎవరో ఒకళ్ళు తింటారు కదా అని అనేవారు. ప్రజెంట్ ఇది కాసింది అందరం తిన్నాము. కాకపోతే ఈ మొక్క వేసినటువంటి అంకులు అయితే లేరండి ఇప్పుడు. సో నాకెందుకో ఇది ఒక క్లిప్ మెమరబుల్గా ఉండాలి అనిపించి నేను వీడియోస్లో అయితే ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుందన్న ఒక రీజన్ తోటి అయితే ఈ క్లిప్ అయితే తీసానండి. మనుషులు లేకపోయినా కానీ వాళ్ళు చెప్పిన మాటలు మనకు అలాగే ఉంటాయి. ఈరోజు వీడియోస్లో నేను చేసిన రెసిపీస్లో చిన్న చిన్న టిప్స్ అనేది నేను చెప్తానండి. అంటే నేను స్టార్ట్ చేసిన కొత్తలో నేను నేర్చుకున్నవే, పక్కన ఆంటీ వాళ్ళ దగ్గర కానీ, మా అమ్మ వాళ్ళ దగ్గర కానీ, అత్తయ్య గారి దగ్గర కానీ నేర్చుకున్నవే. సో ఇప్పుడు పూరి మనకి వేసిన వెంటనే పొంగాలి అంటే ఆయిల్ అనేది కొంచెం హీట్గా, ఎక్కువ హీట్ ఉండేలా చూసుకుంటే పూరి అనేది మనకి చక్కగా పొంగుతుంది. ప్లస్ ఆయిల్ అనేది పెద్దగా పీల్చదండి. సో ఈరోజు నేను పూరి వేసి కుర్మా కర్రీ అయితే చేశాను. ఇక్కడ చెరువు చేపల పులుసు అండి. ఇది నేను నైట్ చేస్తున్నాను, మార్నింగ్ కోసమని నైట్ చేసేస్తున్నాను. మీకు ఎప్పుడైనా సరే చేపల పులుసు, చింతకాయ చేపలు, లేదు అంటే చింత చిగురు, చింతకాయ పచ్చిరొయ్యలు, ఇలా నాన్ వెజ్ తోటి పులుపుగా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అవి మనం నైటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చాలా చక్కగా మంచి టేస్ట్గా ఉంటాయి. ఒకటి. రెండేంటంటే, మనకి ఈవినింగ్ తినాలి అనుకుంటే మార్నింగ్ వండి పెట్టుకోవాలండి. అంటే వేడి వేడిగా కంటే కూడా మనకి అలా కొంచెం ఆ పులుపు అంతా పట్టి కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడూ కూడా పులుసులు కానీ, పులప అంటే మామిడికాయ, చింతకాయ, చింత చిగురు ఇలా వేసిన కర్రీస్ ఎప్పుడైనా సరే మనం కొంచెం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఎక్కువ అంటే మరీ కాదు, మనం తినేదాని మీద ఒక చిటికెడు. అదేంటంటే పులుపు అంతా పీల్చి మార్నింగ్ ఏంటంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి నైట్ వండాను కదా డే టైంలో. అలాగే మీకు ఇవన్నీ కూడా పులుసులు అనేవి టేస్ట్ రావాలంటే చిటికెడు పంచదార అనేది వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ అనేది చాలా టేస్ట్ వస్తాయి. అదే సేమ్ టైంలో ఏదైనా స్వీట్ చేసేటప్పుడు కూడా చిన్న చిటికెడు సాల్ట్ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇది టిప్ నెంబర్ 2. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పిండొడియాలు అనేది పెడుతున్నానండి. మామూలుగా ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు, ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు అంటారు, కానీ ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా మనకి సమ్మర్ వచ్చేసరికి పెట్టుకునేటటువంటి వడియాలే కదండి ఇవి. సో వీటికి ఏంటంటే, మనం మరీ పలచగా అయిపోయింది అనుకోండి, వడియాలు అనేవి అసలు రావన్నమాట మనకి. సో ఇవి మనం కొంచెం చాలామంది ఏంటంటే, మనం ఒక గిన్నెతో కనుక పిండి తీసుకున్నామంటే 7 గిన్నెల వాటర్ అనేది చెప్తారు. అలా కాకుండా ఇందులో మనం కొద్దిగా సగ్గుబియ్యం వేసుకుని 10 గిన్నెలు పెట్టుకుని బాగా ఉడికించుకుని మనం కొంచెం పలచగా పెట్టుకున్నా సరే మనకి వడియాలు అనేది చాలా బాగా వస్తాయండి. ఎందుకంటే సగ్గుబియ్యంలో ఉన్న జిగురు వల్ల మనం వడియాలు కొంచెం పలచగా పెట్టుకున్నా సరే వడియాలు అనేది చాలా బాగా వస్తాయి. సో పిండి వడియాల్లో కొంచెం సగ్గుబియ్యం వేసుకున్నాం అనుకోండి, మనకి వేపుకున్నప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, గుల్లగా వస్తాయి అన్నమాట. సో ఇదిగోండి, నేనైతే మనకి కింద డాబా మీద అయితే చీరంతా వేసి పెడతారు. అలా వీలైనప్పుడు ఇలా మడత మంచం మీద మనం కింద ఎండ ఉన్నా సరే పైన ఎక్కడైనా ఎండగా ఉన్నప్పుడు చిన్న గ్లాస్తో కనుక డైలీ అంటే డే బై డే పెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఈవినింగ్ కల్లా మనకి తయారైపోతాయి. రేపు మార్నింగ్ ఒకసారి ఎండలో వేసుకుని తీసేసుకుని ఎండలో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే చిన్న గ్లాస్ చొప్పున చాలా పెద్ద డబ్బా నిండా అయితే వడియాలనేది పెట్టుకున్నానండి. మనకి డాబానే ఉండాలి, చీరంతా వేసుకుని పెట్టుకోవాలంటే కుదరదు అనుకున్న వాళ్ళకి ఇలా మంచం మీద కూడా పెట్టుకోవచ్చు. చిన్న గ్లాస్ తోటి గ్లాస్కి 10 గ్లాసులు అయితే వేసుకుని పెట్టుకున్నాను. సో వడియాలు బాగా రావాలి అంటే, పలచగా పెట్టుకున్న రావాలి అంటే కొద్దిగా సగ్గుబియ్యం అనేది వేసుకోవాలండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ టైము మీకు చూపించాను కదా జీడిపప్పు వచ్చి వేసాను అని. అదేమైందంటే, నేను పాకం వచ్చేసిన తర్వాత చూసుకోలేదండి. అంటే ఎందుకో వెళ్ళాను, అది కాస్త అది కరెక్ట్గా రాలేదు. సో ఈరోజైతే నేను మళ్ళా వేశాను. నార్మల్ బెల్లంతో వేసానండి. పాకం కరెక్ట్గా చూసుకుంటే మనకి ఏదైనా సరే అచ్చు అనేది కరెక్ట్గానే వస్తుంది. మిగతావి ఎలా ఉన్నా కానీ ఈ జీడిపప్పు అచ్చు అనేది మనకి కరెక్ట్గా
టేస్ట్ కమ్మగా తెలియాలి, టేస్ట్‌గా ఉండాలి అంటే మాత్రం ఇంత గట్టిగా క్రిస్పీ బాగా చూడండి మంచి షైనింగ్‌గా వచ్చి చాలా గట్టిగా ఉండే అచ్చు కంటే కూడా మనకి కొంచెం పాకం ముదురు పాకం పెట్టుకున్నాం అనుకోండి తెల్లగా వస్తదనమాట అచ్చు. అది మంచి టేస్ట్ ఉంటది. ఇదేంటంటే మంచి షైనింగ్ వచ్చి ఇదిగోండి మంచి క్రిస్పీగా ఉంటది. కాకపోతే ఏంటంటే పప్పు కమ్మగా అయితే తెలీదండి. నేనెప్పుడూ కూడా చక్కగా కట్ చేసి పీసెస్ అన్నీ చూపించాలి అనుకుంటాను. కానీ నేను వేసి చల్లారుద్ది కదా అని అక్కడ పెట్టేటప్పటికి మళ్ళా నేనొచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంచుతారనమాట. అందుకే నేను రెసిపీని ప్రజెంట్ చేయాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నా గానీ, రెసిపీ అంతా అయిన తర్వాత ప్రజెంట్ చేసే అవకాశం అయితే నాకసలు ఇవ్వరండి మా ఇంట్లో. అందుకని మీకు వాళ్ళు మొత్తం వాళ్ళంతా చేసేయగా మిగిలినటువంటి ఇదండి ప్లేట్ పరిస్థితనమాట. సో, టేస్ట్ అయితే మాత్రం బావుంటది. దీనికంటే కూడా మనకి కొంచెం ముద్ర పాకం మీద పట్టుకున్నది కమ్మగా ఉంటది. అంటే జీడిపప్పు ఫ్లేవర్ అనేది తెలుస్తది. ఇదొచ్చేసి మనకి పచ్చిమిరపకాయలండి. లాస్ట్ ఇయర్ ఆవకాయకి తెచ్చుకున్నటువంటి కాయల్లో కొద్దిగా గింజలుంటే వేశారనమాట మొక్కలు. మొక్కలు వేసిన తర్వాత అవి చాలా చాలా కాయలుగైతే కాసాయండి. పెద్ద కారంగా ఏముండవు. అందుకనేసి ఇంకా ఎన్నని వాడతాం పచ్చిమిరపకాయలు కాయటం వచ్చిందంటే చాలా ఎక్కువ కాస్తాయి కదండీ! సో, కారం చేయడం కోసమని మా అమ్మ అయితే అలా ఉంచింది. కారం కూడా చాలా బావుంటదండి. ఆల్రెడీ ఒకసారయితే చేసింది. ఇది రెండోసారి. ఈ వడియాలొచ్చేసి మా అమ్మ పెట్టుకున్న వడియాలండి. ఇవేంటంటే గోధుమ నూక వడియాలనమాట. ఈ వడియాల్లో మా అమ్మ ఏంటంటే కొంచెం నువ్వులు కూడా వేసిందనమాట. ఇవి కూడా అంతేనండి చాలా వస్తాయి. టేస్ట్ వైజ్ కూడా చాలా బావుంటాయి. ఎంత వడియాలు పెట్టడం రాని వాళ్ళకైనా పెట్టడం అనేది చాలా ఈజీ అండి. ఇక్కడైతే మా అమ్మాయి ఆడుకొనొచ్చి నాకేదైనా అర్జెంట్‌గా స్వీట్‌గా తినాలనంటే చాలా స్పీడ్‌గా అయిపోవాలని చెప్పి ఆర్డర్ వేసి వెళ్ళిందండి. సో, ఇంకా అంత క్విక్‌గా అయిపోయేది ఏమైనా ఉందంటే గోధుమ నూక ప్రసాదం ఒక్కటే కదా! అందుకని కొంచెం నెయ్యి వేసి, ఒక చిన్న గ్లాసుడు నూక అనేది వేసి స్వీట్ అనేది చేస్తున్నాను. ఇంకా నేను స్వీట్ చేసింది ఎలా వచ్చింది అని పెట్టే అంత చాయిస్ కూడా లేదండి. మంచి ఆటల్లో బిజీగా ఉంది. వచ్చిన వెంటనే పెట్టేశాననమాట. సో, అంతేనండి. మనం ఈ స్వీట్ గనక టేస్ట్‌గా రావాలంటే కొంచెం నెయ్యిలో నూక అనేది వేపుకొని, ఇందులో వేసుకునే పాలు గానీ, నీళ్లు గానీ మామూలుగా డైరెక్ట్‌గా కాకుండా కొంచెం హీట్ చేసి వేసుకున్నామనుకోండి, టేస్ట్ అనేది చాలా వస్తది. ఉండల కింద కట్టకుండా వస్తదనమాట. కాసుకొని కాసిన పాలు కానీ, వాటర్ గానీ కొంచెం కాసుకొని వేసుకోవాలి. అలాగే చిటికుడు అంటే చిటికుడు సాల్టు, కొంచెం యాలకుల పొడి వేసుకున్నామంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఎయ్యకపోయినా సరే ఈ ప్రసాదం టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరు ఇంకా కొంచెం దీన్ని కరెక్ట్ మెజర్‌మెంట్‌లో కావాలి అంటే గనక గ్లాసు నూకకి 2 గ్లాసుల వాటర్ చొప్పున గానీ, 2 గ్లాసుల పాలు చొప్పున గానీ వేసుకుంటే స్వీట్ టేస్ట్, స్ట్రక్చర్ 2 బావుంటాయి. సో, ఇదొకటి ఫాలో అవ్వచ్చు. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఎండు రొయ్యలండి. నేను ఇక్కడ ఎండు రొయ్యలు తెప్పించాను. ఇవొచ్చేసి మొత్తం 200 రూపీసో, 250 రూపీసేనండి మొత్తం అన్నీని. చూడటానికి ఇన్నున్నాయి గానీ, మొత్తం ఇదంతా తలకాయి, తోక మొత్తం అన్నీ తీసి క్లీన్ చేసేటప్పటికి కొంచెమే వచ్చాయన్నమాట. ఎందుకో తెలీదండి వీళ్ళు ఒక్కొక్కసారి బానే అమ్ముతారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇందులోనే మనకన్నీ కొంచెం తలకాయలు అవి కలిపేసి అమ్ముతారనమాట. ఇవైతే ఆ బాపతలోనే ఉన్నాయి. సో, వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఎండ్రాయిల్ని ఇలా పెట్టుకునే కంటే కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నామంటే కర్రీ చేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది లేకుండా బావుంటదండి. చూసారా పూర్తిగా చేసేటప్పటికి మనకి రొయ్యలు ఎన్నొచ్చినాయో, తుక్కు ఎంతొచ్చిందో చూసారు కదా! ఇవైతే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఒకసారి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా ఎండ ఎక్కువగా ఉంటే గనక వేసుకుంటే ఇంకా మనకు ఒక 6 మంత్స్ వరకు ఉన్నట్టుంటాయి. ఇదంతా అయితే తలకాయతోలో వచ్చినటువంటి పొట్టండి. సో, ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. మీకెలా అనిపించింది? ఈ టిప్స్ ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.